ప్రస్తుతం మనతో ఉన్నారు న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. మనం న్యూమరాలజీలో అందరూ పాటించాల్సిన రెమెడీస్ ఏంటి అనే విషయాన్ని సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి న్యూమరాలజీలో కొన్ని పాటించాల్సిన రెమెడీస్ ఉంటాయని అంటారు. అంటే అందరూ పాటించవచ్చు, దీనికి ఎటువంటి యూనివర్సల్గా ఉండదు. సో అంటే ఏంటి, ఎలా పాటించాలి అనేది చెప్తారా? ప్రతి ఒక్కరికి కూడా నివారణ మార్గం కావాలి. ఎందుకంటే మనం భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరికి సెక్యూర్ కావాలి ఎప్పటికప్పుడు. అంటే ఏదో ఒక టైపు ఒకటి భూమి నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. మొబైల్ నంబర్ వల్ల మనకు మనం తీసుకుంటాం. ఒకటి మ్యారేజ్ రేట్ మనకు మనం చేసుకుంటాం. వెహికల్ నంబరు అన్నీ మనకు తెలియకుండానే మనము అన్సెక్యూర్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కొంతమంది తెలిసి తెలియకుండానే కూడా సక్సెస్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే నేను ఒక్కసారి మనకి ఎలాంటివన్నీ కావాలి, అసలు ఇవన్నీ ఎందుకు ఉండాలి, అసలు ఒకసారి క్లారిటీగా చెప్పుకుందాం. ఒకటి, మనకు ఎర్త్ ఎనర్జీ అనేది ఒకటి వస్తుంటుంది. మనకి ఎర్త్ ఎనర్జీ బాగుంటేనేమో బాగుంటుంది. అది ఎవరైనా సరే మనము దీనికి వాస్తు కూడా ఒక ఇది ఉంటుంది. ఈ ఎర్త్ ఎనర్జీ ఎట్లా వస్తుంది మన కింద, అసలు ఇప్పుడు మొత్తము భూమి మొత్తం పొల్యూట్ అయిపోతుంది. ఇక్కడ పారే కింద భూమి లోపల పారే వాటర్ ఏదైతే ఉన్నాయో, మంచివి కావచ్చు, చెడువి కావచ్చు, కెమికల్కి సంబంధించి కావచ్చు, ఎలాంటివైనా కావచ్చు, ఇట్లా ఆ వాటర్ ఎనర్జీ లెవెల్లో పోయే కొద్ది ఇక్కడ నుంచి వచ్చే నెగటివ్ ఎనర్జీస్ మన ఇల్లు ఉంది అనుకోండి, అక్కడ ప్రాబ్లం పడాల్సిందే. తెలియకుండా జరిగిపోతుంది అది. అంటే హెల్త్ పరంగా కావచ్చు, ఒక వ్యక్తికి ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఆ నెగటివ్ ఎనర్జీ అనేది, ఈ నెగటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి పైన పనిచేస్తుంటుంది. అది ఎట్లా అన్నది మేము వచ్చి ఎట్లా చెక్ చేస్తామో దాన్ని బట్టి చూసి, ఇది నెగటివ్ ఎనర్జీ, ఎర్త్ ఎనర్జీ అంటాం దీన్ని. ఈ ఎర్త్ ఎనర్జీ వలన, భూమి నుంచి వచ్చే ఎర్త్ ఎనర్జీ వలన, దీంట్లో ఈ ఎర్త్ ఎనర్జీని కంట్రోల్ చేసేవి కొన్ని ఉంటాయి. ఒకటి, హోమం ఉంటుంది. ఓకే. ఈ ఎర్త్ ఎనర్జీని కొంచెం కంట్రోల్ చేయగలుగుతుంది కొన్ని రోజులు, ఒక 1 వీక్ 10 డేస్ను ఈ ఎనర్జీ నుంచి కొంచెం తప్పించగలుగుతుంది. ఇంకొకటి, గుడికి వెళ్తే ఒక ఆరా శక్తి ఉంటుంది. ఆ శక్తి ఈ ఎర్త్ ఎనర్జీని మైనస్ చేస్తుంది. ఇంట్లో కొన్ని మనకు మనీ ప్లాంట్స్ అని పెడతాము, కొన్ని ఇంకా బ్యాంబో ట్రీ అనేది ఇట్లా చిన్న ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి కూడా కంట్రోల్ చేస్తాయి. ఇక్కడ మన ఇంట్లో ఉంది, ఇలా ఉంది అనుకోండి, మన ఇంట్లో ఈ ఎర్త్ ఎనర్జీ ఇక్కడ ఇలా ఉంది, ఈ ఎర్త్ ఎనర్జీ ఇలా వస్తుంది. ఇలా వస్తున్నప్పుడు ఈ ఎర్త్ ఎనర్జీకి ఇవి ఇక్కడ చెట్లు ఉన్నాయి అనుకోండి, కొంచెం కంట్రోల్ చేయగలుగుతాయి, కానీ మొత్తాన్ని కంట్రోల్ చేయలేవు. కానీ ఏం జరుగుతుంది మన లైఫ్లో, ఎప్పటికప్పుడు మనం ఎందుకు జబ్బు బారిన పడుతున్నాం, ఎప్పటికప్పుడు మన మైండ్ ఎందుకు స్ట్రెస్కి గురవుతుంది, ఇదంతా ఈ ఎర్త్ ఎనర్జీ వల్ల జరుగుతుంటుంది. ఇది ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇది హెల్త్ పరంగా ఎర్త్ ఎనర్జీ. ఈ హెల్త్ బాగుంటే మనకు వెల్త్ వస్తుంటుంది. దీంట్లో HRCM అని కూడా ఆల్రెడీ 2-3 ఎపిసోడ్లు మనం చేసాం. హెల్త్ బాగుంటే రిలేషన్షిప్, కెరియర్, మనీ క్లియర్. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నంబరు బాగుండాలి. మొబైల్ నంబర్ ఏం చేస్తుంది, మనకి ఒకరినొకరిని కనెక్ట్ చేస్తుంది. ఈ మొబైల్ నంబర్ బాగాలేదు అంటే, ఇది ఎంత హెల్త్ పరంగా ఎంత బాగున్నా ఇక్కడ మనల్ని కట్ చేస్తుంది. ఒక బంధుత్వం నుంచి, ఒక ఫ్రెండ్స్ నుంచి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ నుంచి, ఎలాంటిదైనా ఈ కట్ చేసే విధానం ఎట్లా ఉంటుందంటే, ఒక నంబర్లో సింపుల్గా చెప్తాను ఇవన్నీ. సెకండ్ ప్లేస్లో ఆల్రెడీ చెప్పిందే 4, 7 రావద్దు. 5, 6, 7 ప్లేసెస్లో 8 ఉండకూడదు, 0 ఉండకూడదు. 10th ప్లేస్లో 0 కానీ 1 కానీ 2, 3, 4, 7, 8,
9 ఇవన్నీ వస్తే దీని ప్రభావం ఉంటుంది 10th ప్లేస్లో. ఇవన్నీ రాకూడదని చెప్పాను. ఏవేవి రావాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏం రావాలో ఎట్లా చేసిస్తాను, ఇవన్నీ వస్తే ఎలాంటి ప్రాబ్లం ఉంటుందనేది ముందు వీడియోలో ఉంది, చూసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నేము బిజినెస్ నేమ్. నేము ప్లస్ బిజినెస్ నేమ్. పిల్లలు పుట్టిన వెంటనే మనము ఒక నేమ్, పుట్టిన నక్షత్రాన్ని బట్టి దాన్ని బట్టి ఒక నేమ్ తీస్తాము. ఇది డిఫరెంట్, అది కావాలి. నెక్స్ట్ బిజినెస్ నేమ్. బిజినెస్ నేము ఎలాంటి బిజినెస్ నేమ్ ఉంటే సక్సెస్ ఎలా ఉంటుంది, మొన్న ఒక వీడియోలో మనం చెప్పుకున్నాం. విశ్వంబర గురించి మొత్తం సినిమా సక్సెస్ అవుతుంది అంటే ఎలా, ఆ డేట్స్ ఎలా వస్తాయి ఇలా చెప్పుకున్నాం. ఇట్లా బిజినెస్ నేమ్ కూడా ఇలా మంచి నేము, ఏ డేట్లో స్టార్ట్ చేస్తున్నాం, ఏ టైంలో ఓపెన్ చేస్తున్నాం, అది కూడా చాలా ముఖ్యం సక్సెస్ కావడం కోసం. ఓకే. మ్యారేజ్ డేటు అందరు ఏం చేస్తున్నారంటే ఈ మ్యారేజ్ డేట్ని వాళ్ళకి ఇష్టం వచ్చిన టైంలో వాళ్ళకి కన్వీనియంట్గా ఆదివారం వచ్చేలాగా వీళ్ళే అడుగుతారు. పంతులు గారు ఏం చేస్తారు, ఇంకా ఆయన చూసి 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 సరే నాకు ఈ రోజే కావాలి, ఇంకా నాకు ఇదే కావాలని వాళ్ళు అడుగుతారు. కానీ ఆయన పెట్టుడు ముహూర్తం అనేది పెట్టిస్తారు. అది మంచిది కాదు. కానీ అలా కాదు, మీ టైం కోసం కన్వీనియంట్గా ముహూర్తాన్ని మార్చుకోవద్దు. మీ టైం కోసము ఏదైతే ఉందో మార్చుకోవద్దు. అర్థం చేసుకోండి ఎలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డేట్స్ ఉంటాయి. 1 ఒకటి చాలా మంచిది, 15 కొంచెం యావరేజ్, 19 మంచిది. అంటే 1కి సంబంధించిన డేట్లు, ఈ 6కి సంబంధించిన డేట్లు యావరేజ్. ఇవి జస్ట్ ఒక 10% మాత్రమే దీనిలో పనితీరు ఉంటుంది. 6, 15, 24 పనిచేయదు. ఈ 9కి సంబంధించిన డేట్లు 9, 27 ఈ డేట్లు కొంచెం జస్ట్ యావరేజ్. 1 మాత్రం నంబర్ 1. ఇది ఒకటి. డేట్ల విషయానికి వస్తే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పంతులు గారు చెప్పిన డేట్లు కాకుండా అంటే ముహూర్తం చెప్తారు ఆయన, అది డేట్ వచ్చి కలిసి వస్తుంది. ఇక్కడ ఉదాహరణకు దశమి రోజు ఒక ముహూర్తం ఉంది, డేటు 8 ఉంటుంది, లేకపోతే 7 ఉంటుంది, లేకపోతే 3 ఉంటుంది, లేకపోతే 5 ఉంటుంది అనుకోండి. అంటే ఈ డేట్ ఓన్లీ 8, 17, 26, 7, 16, 25, 3 అంటే 12, మళ్ళీ 21 వస్తుంది, 30 వస్తుంది, 5 అంటే 5, 14, 23 ఈ డేట్లు కూడా వస్తాయి. ఈడ దశమి వచ్చింది, ఆయన పెట్టించాడు. కానీ వీళ్ళు ఏం చేయాలంటే 8ని హైలైట్ చేసుకోవద్దు. మీకు ఆ డేట్ మంచిది అయితే దశమినే హైలైట్ చేయాలి. ఇక్కడ కొన్ని మనోళ్ళు 8ని హైలైట్ చేసి పలానా రోజు నా మ్యారేజ్ డేట్ అని చెప్పి పెడతారు. కానీ వద్దు అలాగా. ఇక్కడ ఏదో ఒక కార్తీక మాసమో శ్రావణ మాసమో ఏదో ఒకటి వచ్చి ఉంటుంది. ఈ డేట్ని ఇప్పుడు ఉదాహరణకు 8 మొన్న రీసెంట్గా మా బ్రదర్ వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ అయింది, 17th రోజు అయింది. 17/8 నిన్న కూడా ఈ రోజు కూడా ఒక మ్యారేజ్ అయింది మా రిలేషన్షిప్లో. నేను వెళ్ళలేదు, ఈ డేట్లో వద్దని చెప్పినా వినలేదు వాళ్ళు, అందుకే నేను వెళ్ళలేదు. ఈ డేట్లో కూడా మంచిది కాదు, 4కి సంబంధించి డిస్టర్బెన్స్ ఉంటుంది. అయితే ఈ డేట్ని హైలైట్ చేయొద్దు. ఏదైతే మనకు ఆస్ట్రాలజీ పరంగా ఈ తిథుల ప్రకారం ఉందో ఆ డేట్ని హైలైట్ చేస్తే మంచిది. ఎవరికైనా మీరు మ్యారేజ్ డేట్ చేసుకోవాలనుకున్నా కూడా ఆ డేట్లే మంచివి, ఆ తిథి మంచిది, డేట్లు కాదు, ఆ తిథి. డేట్ని హైలైట్ చేసుకోకండి. లేదు మేము అది చేసుకున్నాము మాకు తెలియకుండా అంటే రీమ్యారేజ్ ఉంది, దానికి ఆప్షన్. ఇందులో ఏం ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు, ఏ డైవర్స్కి వెళ్ళాల్సిన పని లేదు, ఎటువంటి గొడవలు పడాల్సిన పని లేదు. చాలా మ్యారేజెస్లో తొందరలో డైవర్స్కి వెళ్ళడం, గొడవలు పడడం ఇవన్నీ అవసరం లేదు. రీమ్యారేజ్ ఉంది, చేసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లయితే క్వశ్చన్ అనేది ఏర్పడిందో ఆన్సర్ కూడా ఉంది కదా.
దీనికి భయపడాల్సిన పని ఏముంది, గొడవలు పడాల్సిన అవసరం ఏముంది? ఎన్నో చూశాను, చాలామంది ఫోన్లు చేశారు, ఎన్నో చేశాను, చాలామందికి రీమ్యారేజ్లు చేశాం, చాలా బాగున్నారు అందరూ. ప్రతిదానికి ఆన్సర్ ఉంది. దీనికి ఏమో లక్షలు కోట్లు ఏమో అవసరం లేదు. సింపుల్గానే చాలా తక్కువలో అయిపోతుంది. మన ఫ్యామిలీని కానీ మనము కానీ సెక్యూర్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి వెహికల్ నంబరు ఎవరైనా సరే 3478 లేకుండా చూసుకోండి తీసుకునే ముందు. లేదంటే నన్ను అడిగినా నేను ఇట్లా ఇస్తాను, ప్రాబ్లం లేదు. ఒకవేళ 3478 మీ 4 లెటర్స్ వస్తాయి కదా, ఉదాహరణకి 0338 అనుకోండి, లేకపోతే 4338 అనుకోండి. ఇట్లా ఉంటే దీనికి కరెక్షన్ కూడా చేయొచ్చు. అంటే గుడిలో మెల్ల అంటాం కదా, అలాంటిది కూడా దీనికి చేయొచ్చు, ప్రాబ్లం లేదు. దీనికి ఏం ఫీజులు అది అట్లా కూడా మేము తీసుకోవట్లేదు. ఏదైతే కొత్త నంబర్ కోసమో దానికోసం ఫీజు తీసుకుంటున్నామో 3478 ఉన్న వాళ్ళు మీ వెహికల్ నంబర్లో చూసుకొని కేర్ఫుల్గా వెళ్ళండి. యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ శాతం ఉంది. అయ్యో నేను ఈరోజు తీసుకున్నా, ఈరోజు నాకేం కాలే కదా అనుకోకండి, ఎప్పుడైనా కావచ్చు డేంజర్. చూసుకొని కేర్ఫుల్గా వెళ్తే ఏమీ కాదు. లేదు సార్ నేను చూసుకొని వెళ్ళను అంటే దానికి కూడా రెమెడీ ఇస్తాను. దానికి ఏం మనీ ఖర్చు అవసరం లేదు, ఫ్రీగానే చెప్తాను, మీ నంబర్ పంపిస్తే. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎర్త్ ఎనర్జీ గురించి చెప్పలేదు. మీ యొక్క ఇంటి మీ ఫోటో పంపిస్తే మీ ఇంట్లో ఎర్త్ ఎనర్జీ ఎంత ఉంది ఏంటనేది క్లియర్గా చెప్తాను. కింద మా నంబర్ స్కోల్ అవుతుంటుంది కదా, దానికి పంపిస్తే కనుక నేను క్లియర్గా మీ గురించి చెప్తాను. 3478 గురించి కూడా క్లియర్ అయింది. నెక్స్ట్ హౌస్ నంబర్ కూడా నేనేం ఛార్జ్ తీసుకోవట్లేదు. ఉదాహరణకి మీ యొక్క హౌస్ నంబరు 404 ఉందనుకోండి. ఈ మన హౌస్ నంబరు 2లో ఉన్నా, 3లో ఉన్నా, 4లో ఉన్నా, 7లో ఉన్నా, 8లో ఉన్నా, 2, 3, 4, 7, 8లో మీ హౌస్ నంబర్ టోటల్ చేస్తే వచ్చిన వాళ్ళు ఒకసారి పంపిస్తే ఎలా చేసుకోవాలి దానికి రెమెడీ, ఒక బోర్డు తయారు చేసుకొని దానికి కొన్ని నంబర్స్ యాడ్ చేయడం జరుగుతుంది. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ వైజు మీ హౌస్ ఇప్పుడు 2 ఉందనుకోండి అప్ అండ్ డౌన్స్, 3 ఉందనుకోండి ఆవిషయం ఎక్కువ ఉంటుంది, 4 ఉందనుకోండి 4 వస్తే మీ హౌస్ నెంబరు గొడవలు అవుతూ ఉంటాయి, 7 వస్తే విడగొట్టేస్తుంది, 8 వస్తే కూడా అప్పుల బదులు ఇవన్నీ ఉంటాయి. అందుకని దాన్ని కూడా కొంచెం మనం చేసుకున్నాం అనుకోండి ఏం టెన్షన్ లేదు, హ్యాపీ ఉండొచ్చు. సిగ్నేచర్ ఉంటుంది. సిగ్నేచర్ కొంతమంది అన్నిట్లా 0 పెట్టుకుంటారు. ఎట్లా అంటే కొంతమంది ఇట్లా పెట్టి 0 పెట్టి ఇట్లా కిందికి అనేస్తారు. అన్ని జీరోలే. ఇంకా మీ చెక్ మీద సైన్ పెడితే ఏమైతే 0నే అయిపోతుంది. ఇది కూడా కరెక్షన్ ఉంది. ఈజీగా మనం పాన్ కార్డ్ ఆఫీస్కి వెళ్తే ఈజీగా ఒక 1 వీక్లో సిగ్నేచర్ కూడా మంచి సిగ్నేచర్ అప్డేట్ అయ్యి వస్తుంది. సిగ్నేచర్ కూడా మనకు అవసరం. అందుకని ప్రతి ఒక్కటి ఇవన్నీ మనం న్యూమరాలజీ పరంగా మార్చుకుంటే సక్సెస్ అనేది 100% ఉంటుంది. మనం 0లో ఉన్నా కూడా హీరోలో మాత్రం గ్యారంటీ కావచ్చు ఎవరైనా సరే. రెమెడీ మాత్రం ఉంటుంది, రెమెడీ ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఆస్ట్రాలజీ వైజు రెమెడీస్ కొన్ని అవి పూజలని అవన్నీ నేను కూడా చాలా చేయించాను, దానివల్ల ఏం పెద్ద కాలేదు నాకు. ఇంకా పెద్ద వాళ్ళు ఎవరైనా ఉంటారేమో కానీ దాంట్లో కూడా లక్షలు వేలు, నేను 5 లక్షలు ఖర్చు పెట్టి ఒక మంచి పూజ చేయించినా కానీ ఏమీ కాలేదు. ఆ తర్వాత న్యూమరాలజీ నేర్చుకున్న తర్వాత ఇవన్నీ చేంజ్ చేసుకున్న తర్వాతనే నాకంటూ ఒక సక్సెస్ వచ్చింది. నాకు ఇప్పుడు 3-4 బిజినెస్లు ఉన్నాయి. నేను అందుకే ఇవన్నీ కరెక్షన్ చేయడం కోసము నేను అసలు నా ఫీజు నేను ఎప్పుడు వెల్లడించలేదు. ఈరోజు చెప్తున్నాను, నా ఫీజు నేను తీసుకున్న ఫీజు చాలా తక్కువ, అంటే తక్కువ 469 రూపాయలు. నాకు తెలిసి న్యూమరాలజిస్టులు కానీ ఎవరు కానీ ఇంత తక్కువ ఫీజు తీసుకోకపోయి ఉండొచ్చు. ఈ ఫీజు మాత్రమే ఛార్జ్ చేస్తున్నాను. ఇవన్నీ చెక్ చేయడం కోసం, జస్ట్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే వేరే ఛార్జెస్ ఉంటాయి. కనీసం మీ ప్రాబ్లం ఏంటి, మీరు ఎందుకు లైఫ్లో ఓడిపోతున్నారు అనేది మీకు తెలుస్తుంది కదా. ఇది మాత్రమే నా ఫీజు.
ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఇదే ఉంటుంది. ఎందుకంటే నాకేం మనీ లేకుండా ఈ న్యూమరాలజీ పరంగా 100% సక్సెస్ అయ్యాను నేను. దీంట్లో ఆల్రెడీ ముందే ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళను మళ్ళీ ఎక్కువ ఫీజులు వసూలు చేసి లాస్లోకి తీసుకుపోవాల్సిన పరిస్థితి వద్దనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా ఇబ్బందులు పడినాను. అప్పుడు అందరికీ ఆ స్టోన్స్ అని ఈ స్టోన్స్ అని అవని ఇవని చాలా వేలల్లో లక్షల్లోనే పోగొట్టుకున్నా. అందరు అలా వద్దు, సింపుల్గా ఈ వేలు వెళ్ళండి, ఈ వేల వెళ్తే ఇలా ఉంటుంది, ఇలాంటి మార్గం దొరుకుతుంది, ఖచ్చితంగా నివారణ అనేది వస్తుంది. కాబట్టి 100% సక్సెస్ చేసే బాధ్యత నాది. మిమ్మల్ని ఎవరినైనా సరే చేస్తా, నేను చెప్పినట్టు చేసుకుంటే వెళ్ళిపోండి. నాలాంటి సక్సెస్ మీకు వస్తుంది గ్యారంటీగా. థ్యాంక్ యూ మీ అందరికీ.